ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఫ్రెండ్స్, నేను ఇవాళ మళ్ళీ ఆఫీస్కి వస్తుండగా ఐ నోటిస్డ్ అ లాట్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ క్యూ టువర్డ్స్ బాలానగర్ అండ్ నర్సాపూర్ చౌరస్తా వైపు అండ్ మాదాపూర్ సర్కిల్ దగ్గర సిఎన్జి వెహికల్స్ అయితే పాపం అసలు ఆల్మోస్ట్ 3 to 4 hours క్యూ లైన్లో ఉండేసేసి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ దాట్ టు బంక్స్ ఓపెన్ అవ్వలేదు అప్పటికి కూడా. అంటే ఈ వచ్చి బంక్లో ఈ సిఎన్జి గ్యాస్ కానీ లేకపోతే పెట్రోల్ కానీ ఫిల్ అయిన తర్వాత ఇన్ని వెహికల్స్కి నిజంగానే సఫిషియంట్ ఫిల్లింగ్స్ అవుతాయా లేదా అనేసి ఐ డౌట్. బట్ ఐ విష్ అందరికీ రిక్వైర్డ్ ఫ్యూల్ కానీ గ్యాస్ కానీ అందాలి అనేసి ఐమ్ జస్ట్ విషింగ్. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఇట్లాంటివి ఏమన్నా నోట్ చేస్తే యూ కెన్ ట్యాగ్ మీ హియర్ ఆర్ పింగ్ మీ యువర్ ఎక్స్పీరియన్సెస్. లెట్స్ ఆల్ ఫైట్ టుగెదర్ టువర్డ్స్ వార్ అండ్ హెల్ప్ ఈచ్ అదర్ ఇన్ దిస్ క్రైసిస్. See you with another video. Bye bye. Take care. ఎక్కడి నుంచి ఉన్నారు వీళ్ళంతా లైన్లో? ఇదంతా గ్యాసేనా? వీళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు? ఓ మై గాడ్. అయ్యయ్యో, నిన్నటికన్నా దారుణం ఉంది అసలు. అది కూడా కట్టేశారు. ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు దీని గురించి. అయ్యే, ఇది కూడా ఇండియన్ ఆయిల్ కూడా క్లోజ్డ్. ట్రాఫిక్ పోలీస్ కూడా. అయ్యయ్యో, ఇటు ఇవాళ లేవు అంతగా. అది ఇప్పుడు ఇందాక మీరు వీడియో చూసింది గ్యాస్ గురించి వెయిట్ చేస్తున్న క్యూ లైన్. ఆల్మోస్ట్ లైక్ 3 to 4 hours లైన్లో ఉంటున్నారంట. అంత క్యూది. నిన్న అక్కడ అంతగా లేకుండా క్యూ. ఇటువైపు టువర్డ్స్ బాలనగర్ క్రాస్ రోడ్స్, అటు ఏమంటారు మన మూసాపేట్ క్రాస్ రోడ్స్కి వెళ్తున్న రూట్ పెట్రోల్ పంప్స్ అంతా రద్దీగా ఉండేది. అంతగా ఇవాళ లేవు. ఇటు సైడు బాలనగర్ నర్సాపూర్ ప్లేస్కి మాత్రం ఆ నర్సాపూర్ చౌరస్తా ఏదైతే ఉందో ఆ వైపు ఉన్న పెట్రోల్ బంక్ అక్కడ మాత్రము గ్యాస్ బంక్ ఉంది. సో అది పరిస్థితి. ఆటో వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ 3 to 4 hours నుంచి వెయిట్ చేస్తున్నారంట. అండ్ క్యూ లైన్ ఇట్ స్టార్టెడ్ సమ్వేర్ అరౌండ్ 6 o'clock, కొంతమంది 5కే వచ్చి ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఇది ఇంకా వెయిటింగ్, నథింగ్ మూమెంట్ ఏం లేదు. అంటే మంక్స్ ఇంకా కట్టేసే ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఫిల్లింగ్స్ అన్ని చేసిన తర్వాత వీళ్ళకి 1 by 1 గ్యాస్ కొట్టిస్తారు. కానీ నాట్ వెరీ షూర్ అంత క్యూలో నించిన వాళ్ళకి నిజంగా అంత ఫిల్లింగ్ అవుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. షిట్, అంత పెద్ద అమ్మా, వీళ్ళైతే ఇంకా కష్టం కదా వీళ్ళకి. ఇదంతా తిరిగి అదంతా రావడానికి. అదే పాపం అసలు.